బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ మార్నింగ్. ప్రభు నేస్పిస్తున్నాంలో అందరికీ వందనాలు. ప్రభు ప్రేమను బట్టి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సదస్సును మనం ప్రారంభించుకునే ముందు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ బాధ్యతల్ని మనము గుర్తు చేసుకోవడం, టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ సమ్ ఎసెన్షియల్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీస్ చాలా అవసరమని అనిపించింది. సో చాలా క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. 2 వాక్య భాగాల్లో నుండి క్రైస్తవులుగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక 4 బాధ్యతల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. 2 వాక్య భాగాలని చెప్పాను. మొదటి వాక్య భాగం ఏంటి అంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అందులో ఏం చదువుతున్నాము అంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండి క్రీస్తును మీ హృదయముల యందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోనమని ఆ వచనం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. బట్ సాంక్టిఫై ద లార్డ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఆల్వేస్ బీ రెడీ టు గివ్ అన్ ఆన్సర్ టు ఎవ్రీ మ్యాన్ దట్ ఆస్క్స్ యూ ఆఫ్ ఎ రీజన్ ఆఫ్ ద హోప్ విచ్ ఇస్ ఇన్ యూ విత్ మీక్నెస్ అండ్ ఫియర్. సో ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడే క్రైస్తవులుగా మనం ఎప్పుడు నిర్వర్తించాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతల గురించి మనం చదువుతా ఉన్నాం. మొదటి బాధ్యత ఏంటి అంటే, మనం ఎప్పుడూ సువార్త ప్రకటించే వారిగా ఉండాలి అని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే మీరు అనొచ్చు, ఆ వాక్య భాగాన్ని చూసి అలాంటిదేమో అక్కడ కనబడట్లేదు కదండి, సువార్త ప్రకటన అనే మాటే అసలు లేదు. ఆ వాక్య భాగాన్ని చూపించి సువార్త ప్రకటన మన బాధ్యత అని మీరు ఎలా చెప్తారు అని బహుశా ప్రశ్న రావచ్చు మనకి. అయితే అక్కడ ఏం చెప్తున్నాడు, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సమాధానం చెప్పమని చెప్తున్నాడు కదా. అయితే ఇప్పుడు మనలో ఒక నిరీక్షణ ఉందా? క్రైస్తవులుగా మనందరిలో ఒక నిరీక్షణ ఉందా? ఏంటా నిరీక్షణ? రక్షణ ఆధారమైనటువంటి నిత్య జీవపు నిరీక్షణ మనందరిలో ఉంది కదా. అయితే మనలో ఉన్నటువంటి ఈ నిరీక్షణ గురించి మనల్ని ఎవరైనా హేతువు అడగాలంటే వారికి ముందు అసలు ఆ నిరీక్షణ గురించి తెలియాలి, రైట్? సో ఆ నిరీక్షణ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు నా మనసులో ఒక మాట ఉందండి, అది మీకు ఎలా తెలుస్తుంది? నేను చెప్తేనే తెలుస్తుంది. ఇక్కడ కూర్చుని ఇక్కడ నుంచి నుండి కేవలం నా తలంపుల్ని నేను ఆలోచిస్తూ ఉంటే మీకు అర్థమైపోద్దా? లేదు, నా మాటల ద్వారా నా తలంపుల్ని నేను వ్యక్తపరిచినప్పుడే మీకు అర్థమవుతుంది కదా. అలాగే నా అంతరంగంలో ఉన్నటువంటి ఒక నిరీక్షణ గురించి నన్ను ఎవరైనా హేతు అడగాలంటే ముందు వారికి నా అంతరంగంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలియాలి. అది తెలియాలంటే వాళ్ళకి తెలిసేలాగా నేను చెప్పాలి. అందుకే ఏ సువార్త అయితే నాకు ఆ నిరీక్షణను కలగజేసిందో ఆ సువార్తను నేను చెప్పేటటువంటి వాడిగా, ప్రకటించేటటువంటి వాడిగా ఉండాలి అన్నటువంటి బాధ్యత ఈ వాక్య భాగం ప్రాథమికంగా మనకు నేర్పిస్తూ ఉంది. ఇది లేఖనం అంతట్లో మనం చూసేటటువంటి సత్యమే. యేసుక్రీస్తు ప్రభువు చేత రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి స్వభావం సువార్త వెలుగును ప్రసరింపజేయడము అనేది. ఎవరినూ దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడు, కానీ అందరికీ వెలుగు అగుపడవాలని దీపస్తంభం మీదనే పెడతాడని ప్రభు చెప్పాడు. సో ఎవరు ఒక దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడు, కానీ ప్రభు మాత్రమే ఒక దీపం వెలిగించి దాన్ని కొంచెం కింద పెట్టాడు కదా. కాబట్టి ఒకవేళ మనం ప్రభువు చేత నిజంగా వెలిగించబడినటువంటి దీపాలం అయితే కనుక ఆయన మనల్ని అందరికీ వెలుగు అగుపడేలా మన సువార్త వెలుగును ప్రసరింపజేసేటటువంటి దీపాలుగా మనల్ని ఆయన ఒక దీపస్తంభం మీద పెట్టాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సువార్తను ప్రకటించడం అనేది మనందరి బాధ్యత అనేది లేఖనాలు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. సో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి మనం ఇతరులకు తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది లైఫ్ స్టైల్ ఇవాంజలిజం గురించి మాట్లాడుతుంటారు, మీరు వినుంటారు కదా. అంటే మనం ఏం చెప్పక్కర్లేదు, మనము మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే దాన్నే చూసి సహజంగా ప్రజలు క్రైస్తవం వైపుకి ఆకర్షించబడతారని చెప్తూ ఉంటారు. అయితే మనం బోధించే బోధకు అనుగుణమైనటువంటి జీవితం జీవించాలన్నది వాస్తవమే, కానీ దాన్ని బట్టే ప్రజలు క్రీస్తు దగ్గరకు ఆకర్షించబడతారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నా మంచి జీవితాన్ని చూశారనుకోండి, ప్రజలు నా వైపుకి ఆకర్షించబడతారు. పలానా బిబ్బు గారండి చాలా మంచి వాళ్ళండి, దేవదూతలాగా ఉంటారండి అని నా వైపుకి ఆకర్షించబడతారు. దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనము లేదు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఆకర్షించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, అంటే ఏ సువార్త అయితే నాలో ఆ మంచితనాన్ని, ఆ మార్పును కలగజేసిందో ఆ సువార్త నేను ప్రకటించేవాడిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. కాబట్టి ఆ సువార్త మనం ప్రకటించేవారిగా ఉండాలి అన్నది మొదటి బాధ్యత. అయితే ఈ వచనంలో చాలా స్పష్టంగా కనబడేటటువంటి రెండో ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటి అంటే, ఈ నిరీక్షణ గురించి మనం ప్రకటించేటప్పుడు, ఇతరులకు తెలియపరిచేటప్పుడు వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు, హేతు అడుగుతారు, కారణం అడుగుతారు. దే విల్ వాంట్ టు రీజన్ అవుట్ విత్ అస్, దే విల్ వాంట్ టు స్పీక్ టు అస్ అబౌట్ ఇట్ అన్నటువంటి ఒక ఆలోచన చెప్తూనే హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాలి అంటున్నాడు.
ఆల్వేస్ బీ రెడీ టు గివ్ అన్ ఆన్సర్. వీ మస్ట్ గివ్ అన్ ఆన్సర్ టు దోస్ హు ఆస్క్ అస్. దిస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, దిస్ ఇస్ అ డ్యూటీ దట్ ఈస్ ఎంజాయిన్డ్ అపాన్ అస్. ఇది మనకు ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యామ్నాయం కాదు. కావాలంటే సమాధానం చెప్పొచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు అని అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా సమాధానం చెప్పేటటువంటి బాధ్యత మన నుండి దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ వాక్య భాగంలో అది చాలా స్పష్టంగా అర్థమవుతాం. విశ్వాసులందరికీ రాస్తూ చెప్తున్నాడు ఈ మాటలు పేతురు. ఇదేదో తిమోతికి రాసినట్టు, తీతుకు రాసినట్టు, ఒక కాపరికి రాస్తున్నటువంటి పత్రిక కాదు. దిస్ ఇస్ అ జనరల్ ఎపిసోడ్, అందరికీ ఉద్దేశించి రాయబడినటువంటి పత్రిక. ఇందులో విశ్వాసులందరినీ సాధారణంగా ఉద్దేశిస్తూ చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు మీలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికిని సమాధానం చెప్పేవారిగా ఉండాలి అని చెప్తున్నాడు. సో సమాధానం అనేటటువంటి మాట, సమాధానం చెప్పాలి అన్నప్పుడు సమాధానం అనేటటువంటి మాట తెలుగు భాషలో మనం సమాధానం అని అనువదించుకున్నాము, ఇంగ్లీష్ భాషలో ఆన్సర్ అని అనువదించుకున్నాం. కానీ మూల భాషలో ఉన్నటువంటి పదం ఏంటి అని అంటే అపోలోగియా అనేటటువంటి పదం వాడాం. ఏంటండి అది? అపోలోగియా. అపోలోగియా అనేటటువంటి మాట నుండే మనం అపాలజెటిక్స్ అనే పదం తీసుకున్నాము. అపాలజీ అనేటటువంటి ఇంగ్లీష్ పదము అక్కడి నుంచి వచ్చింది. సో ఈ అపాలజియా అనేటువంటి పదములో ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే, ఇది సాధారణంగా న్యాయ వృత్తిలో వాడేటటువంటి ఒక పదం. ఒక న్యాయవాది ఏం చేస్తాడు? తన వైపే సత్యం ఉందని నిరూపించడానికి అన్ని సాక్ష్యాధారాల్ని సేకరిస్తాడు. అన్నింటినీ ఒక క్రమబద్ధమైనటువంటి తర్కబద్ధమైనటువంటి పద్ధతిలో న్యాయస్థానం ముందు ఉంచే ప్రయత్నం చేస్తాడు. అలాగే తన పక్షంలోనే న్యాయం ఉందని వాదించి గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తాడు కదా. సో అది న్యాయ వృత్తిలో ఒక న్యాయవాది చేసేటటువంటి పని. సో అదే బాధ్యత మనకు అప్పగిస్తూ ఏం చెప్తున్నాడు అంటే, క్రైస్తవం పక్షంలోనే, మనం ప్రకటించేటటువంటి సువార్త పక్షంలోనే సత్యం ఉంది, న్యాయం ఉంది అని నిరూపించే విధంగా మనం ఇతరులకు సమాధానం చెప్పేవారిగా ఉండాలి. అంటే ఆషామాషిగా ఏదో ప్రశ్న అడిగారు కాబట్టి ఏదో తప్పించుకునే జవాబు చెప్పడం కాదు ఇక్కడ చెప్పబడినటువంటి బాధ్యత. చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతాయుతంగా మనము ఈ పని చేయాలి. దాని కొరకు ఒక న్యాయవాది ఎలాగైతే కష్టపడతాడో అలాగే మనం కూడా కష్టపడి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ అపోస్తలుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది రెండవదిగా ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకునేటటువంటి బాధ్యత. అయితే ఇది కూడా వాక్యం అంతట్లో కూడా మనకు బోధించబడినటువంటి సత్యంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు పాత నిబంధనలో, కమ్ అండ్ లెట్ us రీజన్ టుగెదర్ అంటున్నాడు. మనము వివాదము తీర్చుకుందాం రండి అని పిలిచేటటువంటి దేవుడు మన దేవుడు. యెషయా గ్రంథం 1:18 చదువుతాం మనం. నీకు వివాదం ఉంటే నాకు టైం లేదు అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. నీకు సమస్య ఉంటే రా కూర్చొని మాట్లాడుకుందామని ఆహ్వానించేటటువంటి దేవుడు మన దేవుడు. సో ఆ దేవుడిని కలిగి ఉన్నటువంటి ఆయన ప్రజలుగా మనం కూడా అదే పని చేసేవారిగా ఉండాలి. మనం ప్రకటించినటువంటి సత్యం విషయంలో ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే, ఏదైనా వాదన ఉంటే, దానికి వ్యతిరేకంగా ఏదైనా వివాదం ఉంటే దాన్ని తీర్చేవారిగా ఉండాలి. చాలాసార్లు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు సువార్తను అంగీకరించడానికి అడ్డగించేటటువంటి ఆటంకాలుగా వారికి ఉండుండొచ్చు ఒకవేళ. సో ఆ అడ్డుబండల్ని తొలగించేటటువంటి, అడ్డు చేయుదాన్ని తొలగించేటటువంటి ఆ పరిచర్య, ఆ ప్రశ్నలకు సమాధానం, వారి అనుమానాలకు నివృత్తి, వారి వాదనలకు సరైనటువంటి తగినటువంటి అపాలజియా మనం ఇవ్వడం ద్వారా చేయాలి అన్నటువంటిది దేవుడు మన పైన ఉంచినటువంటి బాధ్యత అనేది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చూడండి. ఆయన్ని ఎవరు ప్రశ్నించినా ఆయన సమాధానం చెప్పాడు. వారిని ఒప్పించే విధంగా సమాధానం చెప్పాడు. వారి నోర్లు మోయించే విధంగా కూడా అవసరమైతే కొన్నిసార్లు సమాధానం చెప్పాడు. ఎవరెవరికి సమాధానం చెప్పాడు అని మనం పరిశీలిస్తే, కేవలం యేసుక్రీస్తు ప్రభుని తన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాడా? లేదు. జనసమూహం నుండి ఎవరు అడిగినా వారికి సమాధానం చెప్పాడు. అంతేకాదు, శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఆయన్ని ప్రశ్నించినప్పుడు కూడా వారికి సమాధానం చెప్పాడా? చెప్పలేదు. ఆయన చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు, శాస్త్రులు పరిసయ్యులు ఎస్పెషల్లీ ప్రశ్నిస్తున్నప్పుడు, వీళ్ళు సరైనటువంటి ఉద్దేశంతో ప్రశ్నించట్లేదు అని ఆయనకు తెలుసా తెలీదా? ప్రభుకి తెలుసా తెలీదా? అవశ్యం తెలుసు. అయితే వీళ్ళు సరైనటువంటి ఉద్దేశంతో అడగట్లేదు కాబట్టి నేను సమాధానం చెప్పను అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. సమాధానం చెప్పాడు కదా. పోనీ సమాధానం చెప్పిన తర్వాత వారు మారరు అన్నటువంటి విషయం కూడా ప్రభుకు తెలుసా తెలీదా? ముందే తెలుసు. ఎందుకంటే ఆయన మనిషిని ఆంతర్యంను ఎరిగినటువంటి వాడు. సమాధానం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మారరు అన్నటువంటి విషయం ప్రభుకు తెలుసు. కానీ అదేమన్నా సమాధానం చెప్పకుండా ఆయన నాటకపరిచిందా? దాన్ని ఏమైనా సాకుగా చూపించి చెప్పినా వాళ్ళు మారరు బ్రదర్ కాబట్టి మనం చెప్పక్కర్లేదు బ్రదర్ అని ఎప్పుడైనా చెప్పాడా యేసు ప్రభు? ఈరోజు క్రైస్తవులు చెప్తుంటారు కదా, వాళ్ళు మంచి ఉద్దేశాలతో అడగరు బ్రదర్. అక్కడికి ఏదో మనిషిని ఆంతర్యం మనకు తెలిసినట్టు మంచి ఉద్దేశాలతో అడగరు. అది ఖచ్చితంగా తెలిసిన ప్రభువే సమాధానం చెప్పడానికి నిరాకరించలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు దాన్ని ఒక కారణంగా చూపిస్తున్నాం కదా? అలాగే ప్రభు
వారు నమ్మరని తెలిసిన తర్వాత కూడా జవాబు చెప్పారు. వారు నమ్మరు బ్రదర్ అని మనం ఎందుకు అనాలి? వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దానికి వాళ్ళు ప్రభు ఎదుట బాధ్యులు అవుతారు. కానీ చెప్పకపోతే ఆ బాధ్యత మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆయన ఎంత ఖచ్చితంగా సమాధానం చెప్పాడు అని అంటే, ఒక సందర్భంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం చివరి 2 వచనాలు మీరు చదివితే, ఎవరును మారుమాట చెప్పలేకపోయాను, అప్పటి నుండి ఎవరును ఒక్క ప్రశ్నయు ఆయన్ను అడగ తెగింపలేదు అని చదువుతున్నాం మనం అక్కడ. అంటే తిరిగి ప్రశ్నించలేని విధంగా సమాధానాలు చెప్పి, అసలు ఇంకా బాబు ఈయన్ని ఏమీ అడగకూడదు అన్నంత భయం కలిగించే విధంగా ఆయన సమాధానం చెప్పాడు. అంత జ్ఞానయుక్తంగా వారికైనా సమాధానం చెప్పగలిగాడు. ప్రభు అన్ని విషయాల్లో మనకు మాదిరి అని మనం చెప్పుకుంటున్నప్పుడు, అన్ని విషయాల్లో ఆయన ఆదర్శంగా తీసుకుంటామని చెప్తున్నప్పుడు, ఈ విషయంలో కూడా ప్రభు మనకు ఆదర్శంగా ఉండాలి అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు మాత్రమే కాదు, తర్వాత పరిచయం చేసినటువంటి ఆయన పరిచారకుల గురించి ఆలోచించండి. స్టెఫెన్ గురించి మనం చదువుతా ఉన్నాం కదా. స్టెఫెన్ గురించి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదివినప్పుడు 9వ వచనంలో చాలా సమాజ మందిరాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చి స్టెఫెన్తో వాదించడం ప్రారంభించారు, తర్కించడం ప్రారంభించారు. స్టెఫెన్ ఏమి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. నన్ను మొన్నే పెద్దగా సంఘంలో డీకన్గా అపాయింట్ చేశారండి, నాకు అవతలు చాలా పనులున్నాయి కాబట్టి నాకు టైం లేదని చెప్పి ఏం తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్టెఫెన్ ఏం చేశాడు? మాట్లాడుట యందు 10వ వచనంలో చదువుతున్నాం మనం. ఈ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనంలో, మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. ఈరోజు అదే పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడా, లేకపోతే వేరే ఏమైనా ఆత్మనిచ్చాడా? స్టెఫెన్కి ఇచ్చినటువంటి అదే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు కదా, అదే వాక్య జ్ఞానాన్ని మన చేతుల్లో ఉంచాడు కదా. ఈరోజు మనం ఎందుకు ఆ పని చేయట్లేదు? మరి వి మస్ట్ ఆస్క్ అవర్ సెల్వ్స్ కదా, అది సమర్పణ లోపమా, మనలో ఉన్నటువంటి సమర్పణ లేనితనం అని అనుకోవాలా? హ్యావ్ వి నాట్ కమిటెడ్ అవర్ సెల్వ్స్ టు దిస్ వర్క్ అనేది ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. కానీ ఒకవేళ నిజంగా ఆ ఆత్మ సహాయంతో మనం పరిచయం చేస్తున్నటువంటి వారమైతే, మనం అగుపరిచే జ్ఞానము, మనల్ని నడిపించేటటువంటి ఆత్మ యొక్క శక్తిని వాళ్ళు ఎదిరింపలేకపోయిరి అన్నటువంటి అదే పరిస్థితి ఈరోజు కూడా ఉంటుంది. అలాగే కార్యం చేయడానికి సమర్థుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, తర్వాత అపోస్తలుడైన పౌలు గురించి మనం చదువుతున్నాం. చాలా సందర్భాల్లో మనం చదువుతున్నాం పౌలు గురించి, ఆయన ఈ పరిచర్య చేసినట్టుగా. మరి ముఖ్యంగా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం మనం చదివినప్పుడు, ఆయన సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైనటువంటి వారితోనూ సంత వీధిలో తనను కలుసుకున్నటువంటి ప్రతి వారితోనూ తర్కించుచూ వచ్చెను అన్నటువంటి మాట మనం చదువుతున్నాం. తర్కించుచూ వచ్చాడంట. అది మనం మాట్లాడితే ఏమంటారంటే, బాబోయ్ తర్కం అనేది కాదు కూడా, మనం తర్కించకూడదు, మన క్రైస్తవులం బ్రదర్, క్రైస్తవులు తర్కించకూడదు బ్రదర్ అని మాట్లాడుతుంటారు. ఇక్కడ పౌలు ఏం చేశాడంట? తర్కించాడా? కానీ తర్కించడం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. మనం తర్కించడం అంటే గొడవ పడ్డమా? కాదు. తర్కించడం అంటే తర్కబద్ధంగా మాట్లాడడం అంతే. తర్కం అనేది దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వరం. ఒక పశువును ఒక మనిషిని వేరు చేసేటటువంటి ఒకే ఒక విషయం అంటూ ఏదైనా ఉంది అని అంటే ఏంటది? తర్కం. వాటికి తర్కం లేదు, మనకు తార్కిక ఆలోచన సామర్థ్యం ఉంది. అంటే వీ కెన్ రీజన్ అవుట్, దే కెనాట్ రీజన్. అది మనిషికి పశువుకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. అయితే ఎందుకు ఇచ్చాడంటారు దేవుడు ఈ తర్క సామర్థ్యాన్ని మనకి? దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి తెలియపరచడానికే ప్రాథమికంగా ఆ వరాన్ని మనకి ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తామంటే అన్ని రంగాల్లో ఈ తర్కాన్ని వాడతాం, ఒక్క దేవుని విషయంలో తప్ప. ప్రతి చోట తర్కం వాడతాం మనం. వీ యూజ్ రీజన్ అండ్ లాజిక్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్క్రిప్చర్స్. వెరస్ దట్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్ విత్ విచ్ గాడ్ గేవ్ అస్ ద ఎబిలిటీ టు రీజన్. మనకు తర్క సామర్థ్యం ఇచ్చిందే వాక్యం విషయంలో దాన్ని వాడమని. అక్కడ తప్ప అన్ని చోట్ల వాడతాం మనం దాన్ని. ఇక్కడేమో భక్తి మాటలు మాట్లాడతారు క్రైస్తవులు. కాదు బ్రదర్, అది మనకు సంబంధించింది కాదు, మనం తర్కబద్ధంగా మాట్లాడకూడదు బ్రదర్, తర్కం మనకు సంబంధించింది కాదు బ్రదర్. ఎందుకు బ్రదర్? అసలు తర్కం ఎందుకు వాడకూడదు ఒక కారణం చెప్పండి బ్రదర్ అంటే, మళ్ళీ తర్కం ఎందుకు వాడకూడదో తర్కం వాడే చెప్తాడు మనకి. అంటే దేవుడు మనల్ని ఎట్లా డిజైన్ చేశాడంటే ఆ తర్కాన్ని తప్పించుకోలేము మనం. తర్కం వద్దు అని చెప్పడానికి కూడా తర్కాన్నే వాడాలి నువ్వు. యూ హ్యావ్ టు యూజ్ రీజన్ ఫర్ షోయింగ్ వై యూ షుడ్ నాట్ యూజ్ రీజన్. దట్స్ హౌ మచ్ రీజన్ ఇస్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ అస్. దీన్ని మనము వాక్యానుసారంగా ఇతరులను ఒప్పించడం అంటే, పేతురు చెప్తున్నటువంటి బాధ్యత ఉంది కదా, ఆ ఇతరులను మనం సమాధానం చెప్పి వారిని మన వైపే న్యాయం ఉంది అన్నటువంటి విషయంలో ఒప్పించేటటువంటి పరిచయం చేయాలని ఏదైతే పేతురు చెప్తున్నాడో, ఆ పని కోసం ఈ తర్క సామర్థ్యాన్ని మనం వాడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. సో ఇప్పుడు అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నాడంటే, ఇది పాత నిబంధనలో దేవుడు చేసిన పని మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో చేసినటువంటి పని మాత్రమే కాదు, ఆయన అపోస్తలులుగా మేము చేస్తున్నటువంటి పని మాత్రమే కాదు, సంఘంగా మీరందరూ కూడా చేయాల్సినటువంటి పని అదే. ఏంటి? హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పే పని.
అది సాత్వికంతోనూ భయంతోనూ చేయాలి అని చెప్తున్నాడు. సాత్వికత ఎవరి పట్ల కనబరచాలి? ప్రశ్న అడిగేటటువంటి వారి పట్ల కనపరచాలి. ఎందుకంటే వారితో ప్రేమపూర్వకంగా వారిని గెలుచుకునేటటువంటి దృక్పథంతో మనం చెప్పాలి. అయితే చాలాసార్లు వాదన గెలవటం ఇంపార్టెంట్ కాదు, ఆ వ్యక్తిని గెలవటమే ఇంపార్టెంట్ మనకి అని మాట్లాడుతుంటారు. వినుంటారు కదా మీరు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు విన్ ది ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు విన్ ద పర్సన్ అని చెప్తుంటారు. బట్ డూ యూ నో సంథింగ్? ఇఫ్ యూ లాస్ ది ఆర్గ్యుమెంట్, యూ హ్యావ్ ఆల్సో లాస్ ద పర్సన్. మీరు ఆ వాదన ఓడిపోతే ఆ వ్యక్తిని గెలవటంలో కూడా మీరు విఫలమయ్యారు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏమి ఇంప్రెషన్ ఇస్తున్నాం అతనికి? అతని ప్రశ్నలకి మన దగ్గర సమాధానం లేదు. అంటే అతను మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇది మన ఈగోకి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది నా ఈగో సాటిస్ఫై అయ్యేటటువంటి విషయం కాదు. సువార్తకు వ్యతిరేకంగా అతను అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు అన్నటువంటి ఇంప్రెషన్ మనం ఇస్తున్నాము అని అంటే వీఆర్ స్టార్టింగ్ అట్ ఎ వెరీ రాంగ్ పాయింట్. కాబట్టి ఎప్పుడు వాదన మనదే అయి ఉండాలి, అది మనమే గెలవాలి, కానీ అది సాత్వికతతో గెలవగలగాలి, చెప్పే విషయాలు ప్రేమతో చెప్పగలగాలి. ఆ నియమాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా భయంతో కూడా ఈ పని చేయమంటున్నాడు. భయం ఎవరి పట్ల కనబరచాలి? ప్రశ్న అడిగే వ్యక్తికి భయపడమని చెప్తుందా ఈ వాక్యం? కాదు. మరి ఎవరి పట్ల కనబరచాలి? దేవుని పట్ల. ఎప్పుడు కూడా మనం భయపడాల్సింది దేవునికి మాత్రమే. మరి దేవుని భయాన్ని ఇతరులకు సమాధానం చెప్పేటటువంటి ఈ సందర్భంలో మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు? ఎందుకంటే చాలాసార్లు ఇతరులకు సమాధానం చెప్పేటప్పుడు వారిని ఒప్పించేటటువంటి క్రమంలో మనం సత్యానికి వ్యతిరేకంగా రాజీ పడేటటువంటి అవకాశం, లేదా సత్యాన్ని డైల్యూట్ చేసేటటువంటి అవకాశం ఉంది, నీరు గార్చే విధంగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. అవతల వ్యక్తిని గెలుచుకోవడం మనకు అవసరమే, అవతల వ్యక్తిని ఒప్పించడం మనకు అవసరమే, కానీ సత్యంతో రాజీ పడేంతగా ఎప్పుడూ ఆ పని మనం చేయకూడదు. ఎందుకంటే మనం ఆ వ్యక్తిని గెలుచుకోవాల్సింది సత్యం వైపుకి. ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని మనం రాబట్టాలనేది కాదు మన ఉద్దేశం, అతను సత్యం వైపుకి ఆకర్షించబడాలి. కాబట్టి సత్యం విషయంలో రాజీ పడకుండా మనం ఆ పని చేయాలంటే దేవుని పట్ల భయభక్తులు మనం ఎప్పుడు కూడా మన కళ్ళెదుట నిలుపుకోవాలి. అప్పుడు సత్యం విషయంలో మనం రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ధైర్యం కలిగి ఉంటాము. వీ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు స్పీక్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఇది సాత్వికతతోనూ భయంతోనూ మనం చేయాల్సినటువంటి పని అని చెప్తా ఉన్నాడు పేతుడు. ఏదేమైనా సరే హేతు అడుగు ప్రతివానికి మనం సమాధానం చెప్పాలి అనేది రెండవ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. ఇక మూడవ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఒకటి ఉంది అక్కడే. ఏంటది? మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి ఎల్లప్పుడూ సమాధానం చెప్పుటకు సిద్ధపాటు కలిగి ఉండండి. ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి అన్నటువంటిది మూడవ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. చూడండి, ఇక్కడ చెప్పుకునే క్రమంలో, మనము ఈ వాక్యాన్ని విశ్లేషించుకునేటటువంటి క్రమంలో ఇది మూడవ బాధ్యతగా మనం ప్రస్తావిస్తున్నాం, కానీ వాస్తవానికి ఆచరణ క్రమంలో ఇదే మొదటి బాధ్యత. మనం ఆచరించేటటువంటి క్రమంలో సిద్ధపాటు అనేది మొదటి క్రైటీరియా ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మనం సువార్త ప్రకటించాలంటే ముందు ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. హేతు అడిగే ప్రతివానికి సమాధానం చెప్పాలంటే ఏం కావాలి? అది లేని కారణంగానే చాలామంది సువార్త ప్రకటించట్లేదు. ఏదో ఒక కరపత్రము పంచిపెట్టడం ద్వారా సాటిస్ఫై అయిపోతున్నారు. ఆ సిద్ధపాటు లేని కారణంగానే చాలామంది హేతు అడిగే వారికి సమాధానం కూడా చెప్పట్లేదు. కనీసం మన సంఘ విశ్వాసి ఒక కాపరిని వచ్చి, అయ్యగారు ఇది ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అడిగితే, అదంతా నీకు ఎందుకే, మేము చెప్పేది సరిపోవట్లేదా అని నోరు మూయించే ప్రయత్నం. లేకపోతే ఇంకొంతమంది కొంచెం భక్తిగా సమాధానం చెప్తుంటారు. రహస్యములు పూరించాలి, రహస్యములు యెహోవా అంటే మనకు సమాధానం తెలియకపోతే ఇంకా అది యెహోవాకు మాత్రమే తెలిసిన రహస్యం అన్నమాట. యెహోవాకు మాత్రమే తెలిసిన రహస్యాలు ఉన్నాయి, కానీ ఆ రహస్యాలు బైబిల్లో లేవు. బైబిల్లో బయలుపరచబడినవన్నీ కూడా మనకు చెందినవి. వాటి గురించినటువంటి అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత మనకుంది. వాటి గురించి ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. దాని విషయంలో రహస్యములు యెహోవాకు చెందును అన్నది అప్రస్తుతమైనటువంటి వచనం అవుతుంది అన్నమాట. కానీ అలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు, ఎందుకు? సిద్ధపడలేదు కాబట్టి. సో మొదట మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సిద్ధపడాలి. కానీ సిద్ధపాటు అంటేనే అదేదో తప్పు మాటలాగా చూస్తున్నారు ఈ కాలంలో. బ్రదర్ మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు బ్రదర్ వాక్యం బోధించడానికి అంటే, నేనేం ప్రిపేర్ అవ్వను బ్రదర్, నేను ప్రార్థన చేసుకుని అక్కడ నిలబడతాను, పరిశుద్ధాత్మ ఏం మాట్లాడితే అదే. ఇంకా నో ప్రిపరేషన్, వాట్ ఎవర్ ద హోలీ స్పిరిట్. అంటే మనోడికి మనసుకు తోచిందంతా మాట్లాడతాడు. మాట్లాడిన తప్పులన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకోవాలి? ముఖ్య ప్రసంగికుడు, పరిశుద్ధాత్మ. అదేనా బైబిల్ చెప్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పంపించినప్పుడు అపోస్తలులుగా ఎన్నుకొని పంపించారు కదా, ఇద్దరిద్దరుగా పంపించారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదువుతున్నాం. అప్పుడు మనం ఏం చదువుతున్నామంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే పరిశుద్ధాత్మ శక్తితోనే వారిని నేను ఎలాగో నింపి పంపిస్తాను కదా, కాబట్టి నేను వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభు ఎప్పుడైనా అనుకున్నాడా?
లేదు, కంటిన్యూస్గా వాళ్ళకి బోధిస్తూ వచ్చాడు కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, వీధిలో నడుస్తున్నప్పుడు, ఆలయంలో కూర్చున్నప్పుడు, బీచ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే, దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఏ సందర్భం లభించినా ప్రభు వారికి బోధిస్తూ వచ్చాడు. ఎంతగా బోధించారు అంటే చివరికి నేను మీకు ఏ ఏ సంగతుల్ని బోధించానో అవన్నిటిని కూడా నాకు శిష్యులుగా ఉండాల్సినటువంటి వారికి కూడా బోధించండి అని చెప్పగలిగే అంతగా వారికి బోధించాడు ఆయన. సో తర్ఫీదు ఇవ్వలేదు యేసు ప్రభు అంటే, తర్ఫీదు ఇచ్చాడు వాళ్ళకి. సో పరిశుధాత్మ చేత నింపబడడం అనేది తర్ఫీదు తీసుకోవడానికి మినహాయింపు కాదు. అది ఉంటే ఇది ఉండక్కర్లేదు అన్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. సిద్ధపాటు కలిగినటువంటి మనసులనే పరిశుధాత్మ ఎప్పుడు కూడా వాడుకుంటాడు అనేది జ్ఞాపకం ఉంచుకుందాం మనం. ఎందుకంటే సువార్త పరిచర్య అనేది బద్ధకస్తులకి ఉద్దేశించింది కాదు, సోమరులకు సంబంధించినటువంటి పరిచర్య కాదు. ప్రభు పనిలో మనం కష్టపడే వారిగా ఉండాలి. ఆ పని చేయడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి, సిద్ధపడాలి. సో ఈరోజు ఒక తీర్మానం అంటూ మనం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం తీసుకోగలిగేటటువంటి ఒక తీర్మానం ఏంటి అంటే, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధపాటు కలిగి ఉంటాను, దానికోసం నన్ను నేను సమర్పించుకుంటాను. అలాగే హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పే విధంగా నన్ను నేను తయారు చేసుకుంటాను, దానికి నేను సిద్ధపడతాను. వాస్తవానికి ఈ సెమినార్ ఉద్దేశించింది కూడా అందుకే. అంటే అలాంటి డైరెక్షన్లో మనం ఆలోచించడానికి, అలా నిజంగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఏ కోణంలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడానికే ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మన ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. ఆచరణ క్రమంలో ఇదే మొదటి బాధ్యత అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాం. సిద్ధపాటు లేకుండా మనం వెళ్ళి ప్రభు నామాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడము, బాధ్యత రహితంగా ప్రవర్తించడం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. అది మనం చేయకూడదు. సిద్ధపడదాం ముందు, తర్వాత అదే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం, తర్ఫీదు తీసుకోవడం ద్వారా కూడా సిద్ధపడదాం. అప్పుడు మనం సువార్త ప్రకటించడానికి, హేతువుడుకు ప్రతివానికి సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఇది ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత. ఇది మొదటి వచనంలో నుండి నేను చూపించినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది, త్వరగా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అది మనము 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4, 5 వచనాలు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినవై ఉన్నవి అని చెప్తున్నాడు. ఏంటి మన యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు కావంటున్నాడు. మరి ఏంటి అని అంటే, దేవుని ఎదుట దుర్గములను పడదోయడానికి చాలినంత బలం కలిగినటువంటి యుద్ధోపకరణములు మన చేతిలో దేవుడు పెట్టాడని చెప్తున్నాడు. అది ఏం చేయాలి దాని ద్వారా అనంటే, వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి వాటిని చెరబట్టి క్రీస్తుకు మనం లోబరిచేటటువంటి పరిచర్య చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనని అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దీని గురించి మనం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దుర్గములు అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? దుర్గము ఒక కోట, ఇట్స్ అ ఫోర్ట్రెస్ కదా. నేను ఇంకో చోట ఎక్కడో దుర్గము అంటే ఏంటి అంటే అదొక దేవత పేరు అన్నారు ఎవరు. నేను దుర్గమ్మ అనలేదు, దుర్గము అంటున్నాను. దుర్గము అంటే కోట, నా కొండ, నా దుర్గము, నా కోట అని దేవుని గురించి పాడుతుంటాం కదా మనం. అట్లాగా దుర్గములను పడద్రోయటము అంటే ఏంటి తర్వాత చెప్తున్నాడు. దుర్గము అంటే కోట అని దేన్ని అంటున్నాడో తర్వాత వచనాల్లో చెప్తున్నాడు. వితర్కములు, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము. అంటే ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు అని అంటే, పతనమైనటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అతని బందీలుగా ఉన్నటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటిని సురక్షితమైనటువంటి కోటల వెనుక దాచిపెట్టాడు. సువార్త చేత ప్రభావితం చేయబడని విధంగా, సువార్త దాడిని తప్పించుకునే విధంగా, లేదా సువార్త దాడి నుండి తన బందీలను కాపాడే విధంగా ఒక సురక్షితమైనటువంటి కోటలో వారిని భద్రంగా దాచి ఉంచాడు. సో సువార్త చేత వాళ్ళని ప్రభావితం చేయాలంటే ముందేం చేయాలి? ఆ దుర్గాలని పడగొట్టాలి. దేవుని గురించినటువంటి ఆలోచనల్ని వ్యతిరేకించేటటువంటి వితర్కములు ఏవైతే ఉన్నాయో ఆ రూపంలో ఆ కోటల్ని వాడు నిర్మాణం చేయడం అనేటటువంటి పని చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా ప్లెయిన్గా చెప్పుకోవాలి అని అంటే, అందరికీ ఒక విశ్వాసం ఉంది కదా, అందరికీ ఒక మతం ఉంది, ఒక భక్తి విధానం ఉంది, ఒక విశ్వాస విధానం ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళి సువార్త చెప్పాను అనుకోండి, ఇదే సత్య మార్గము, దీన్నే మీరు అంగీకరించాలని. అప్పుడు ఆ సత్యాన్ని అంగీకరించడానికి వారిని ఆటంకపరిచేటటువంటి అతి పెద్ద ఆటంకం ఏమై ఉండొచ్చు, అతి పెద్ద అడ్డంకు ఏమై ఉండొచ్చు? వారి విశ్వాసం. సో ఇప్పుడు దేవుని గురించినటువంటి జ్ఞానమును అడ్డగించేటటువంటి ఆ గోడ ఏంటో అర్థమైంది కదా, ఆ కోట ఏంటో అర్థమైంది కదా. దాన్ని పడగొట్టకుండా ఆ వ్యక్తిని సువార్త చేత ప్రభావితం చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ పని చేయాలి మనం. వీ హ్యావ్ టు డూ దట్. అంటే
సువార్తలో సత్యముందని నిరూపించడంతో పాటుగా సువార్తకు ప్రత్యామ్నాయంగా నిలిచేటటువంటి ఏ మత విశ్వాస మార్గంలోనూ సత్యం లేదు అన్నటువంటి విషయం కూడా అందరికీ అర్థమయ్యేలాగా మనం ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. అయితే అది చాలా జ్ఞానయుక్తంగా చేయాల్సినటువంటి పని. ఇందాక చెప్పినట్టుగా సాత్వికంతోనూ భయంతోనూ చేయాల్సినటువంటి పని. అయితే అది కేవలం అవతల వ్యక్తిని కించపరచాలన్నటువంటి ఉద్దేశంతో చేయాల్సినటువంటి పని ఎంత మాత్రము కాదు. చాలా బాధ్యతగా ఆ వ్యక్తిని ప్రభువు కొరకు గెలుచుకోవాలి. కాబట్టి అతను నమ్ముకున్నటువంటి ఆ విశ్వాసాన్ని ధ్వంసం చేయనిదే, అందులో ఆధారపడ్డము ప్రమాదకరం అని అతన్ని మనం నమ్మించగలిగినదే అతను సువార్తలో ఉన్నటువంటి పరిష్కారం వైపుకి ఎప్పుడు తిరగడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోగం కోసం మందులు తీసుకుంటున్నాడు అనుకో. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది, అతను ఏవో మందులు వేసుకుంటున్నాడు. అయితే నాకు తెలిసిన జ్ఞానంలో అతను వేసుకుంటున్నటువంటి మందులు అతన్ని నయం చేయడం కాదు కదా, అతను అనుకున్న దానికంటే చాలా తొందరగా చచ్చిపోతాడు ఆ మందుల కారణంగా అని నాకు తెలుసు అనుకుందాం. అయితే నిజంగా ఆ క్యాన్సర్కి పరిష్కారం నా దగ్గర ఉంది, అసలైనటువంటి ఔషధం నా దగ్గర ఉంది. సో నేను తీసుకెళ్ళి అతనికి ఇచ్చి, ఇదిగో నీ క్యాన్సర్ వ్యాధికి మందులు నా దగ్గర ఉన్నాయి, దీన్ని వేసుకో అంటే ఏమంటాడు అతను? వేసుకుంటాడా? ఏమంటాడు? నేను ఆల్రెడీ మందులు వేసుకుంటున్నానండి అంటాడు కదా. సో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఔషధం అతను వేసుకోవాలంటే మనం ఏం చేయాలి? అతను నమ్ముకున్నటువంటి ఆ మందులు చాలా ప్రమాదకరమని ఆయనకు అర్థం కావాలి. అలాగే మనం ఇస్తున్నటువంటి ఔషధంలో నిజంగా అతనికి కావాల్సినటువంటి స్వస్థత ఉంది అన్నటువంటి విషయం కూడా అతనికి అర్థం కావాలి కదా. అదే మనం చేస్తున్నాం సువార్త పరిచర్య ద్వారా. నువ్వు నమ్ముకున్నటువంటి విశ్వాసం నిన్ను నాశనానికి నడిపిస్తుంది, ఇదే సత్య మార్గం, నేను ప్రకటించే సువార్త సత్య మార్గం అని ఆ వ్యక్తి అర్థం చేసుకునే విధంగా అతన్ని అలా అర్థం చేసుకోవడానికి అడ్డగించేటటువంటి వితర్కములు ఏవైతే ఉన్నాయో, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని పడద్రోసేటటువంటి పని మనం ఖచ్చితంగా చేయాలి. ఇది ప్రేమపూర్వకంగా మనం చేసేటటువంటి పని. నన్ను వలె నా పొరుగువాన్ని ప్రేమించే క్రమంలో నేను చేసేటటువంటి పని. ఎందుకంటే ఏ సువార్త అయితే నన్ను అలాంటి అపాయం నుండి కాపాడిందో ఆ సువార్తే ఆ వ్యక్తిని కూడా కాపాడగలుగుతుంది. కాబట్టి దాన్ని అతను అర్థం చేసుకోవడానికి నేను ఎంత ప్రయాసపడాలో అంత చేయడానికి నన్ను సమర్పించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచనని, ప్రతి ఆటంకాన్ని చెరపట్టి క్రీస్తుకు లోబరచడం అనేటటువంటి ఈ 4వ బాధ్యత కూడా ప్రభు మనకు ఇచ్చాడు. ఇవి మనం చేయాల్సినటువంటి బాధ్యత. అయితే చివరికి ఒక ప్రశ్న. ఈ 4 బాధ్యతలు ఉన్నాయి కదా, ఏంటంటే అవి? సువార్త ప్రకటించడం ఒకటి, రెండవది హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పడం, మూడవది సిద్ధపాటు కలిగి ఉండడం, అదే మొదటి బాధ్యత వాస్తవానికి. అండ్ చివరిగా చెప్పుకున్నది వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని చెరపట్టి క్రీస్తుకు దాన్ని లోబరచడం అనేటటువంటి పరిచర్య, దుర్గములను పడగొట్టేటటువంటి పరిచర్య. ఎందుకు చేయాలి ఇది అసలు? అది నా ప్రశ్న. చేయకపోతే ఏంటి? చేయకపోతే నరకంలో పడేస్తాడా దేవుడు? ఈ 4 బాధ్యతలు ఖచ్చితంగా చేయాలా? ఇలా చేస్తేనే పరలోకం పోతానా? ఇలా అడిగే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అసలు ఎందుకు చేయాలండి? అసలు ఎందుకు చేయాలో తెలియదు కాబట్టి చాలామంది చేయట్లేదు కదా వాస్తవానికి. ఎందుకు చేయాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానంతో నేను ముగిస్తాను. ఎందుకు చేయాలి అని అంటే, నా ఇంట్లో వాళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తే నేను స్పందిస్తాను సహజంగా. నా ఇంట్లో వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరును పాడవకుండా చేయడానికి ఏం చేయాలో అదంతా కూడా నేను చేస్తాను కదా. ఎందుకు నా ఇంట్లో వాళ్ళ కోసం నేను మాట్లాడతాను? ఎందుకు వాళ్ళ మీద దాడి జరిగితే నేను వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను? దానికి ఒక కారణం ఉంది. ఎవరైనా చెప్తారా? నా వాళ్ళు కాబట్టి. కాకపోతే చాలామంది వాళ్ళ ఇంటి వాళ్ళని నా వాళ్ళు అనుకోవట్లేదు. ఎస్, టెల్ ఇట్ అవుట్. ప్రేమ కదా. బాధ్యతారహితంగా కూడా చాలామంది ఉంటారు, కానీ నిజంగా ఆ బాధ్యత నిర్వర్తించేది ఎవరు అని అంటే ప్రేమ కలిగిన నా వాళ్ళు. కాబట్టి వాళ్ళ పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ పని నేను చేస్తాను. నా వాళ్ళ మీద మాట్లాడే ఒక తప్పు మాట కూడా నేను తీసుకోలేను. నా భార్యని, నా బిడ్డల్ని, నా తల్లిని, నా చెల్లిని, నా అక్కని ఒక మాట అంటే నేను పడలేను కదా. రోషం వచ్చేస్తుంది మనకి, సమాధానం చెప్పాలన్నటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు చేయాలి యేసుక్రీస్తు ప్రభు కోసం ఇవన్నీ? మనం ఒకే ఒక కారణంతో మాత్రమే చేయగలుగుతాం. నిజంగా మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉంటే ఈ పనులు మనం ఆయన కోసం చేస్తాం. ఆయన్ని ప్రేమించేవారు కాకపోతే ఏదో కృత్రిమ భక్తితో మాత్రమే సరిపెట్టుకుంటాం. ఆదివారం వెళ్ళి పాటలు పాడుతున్నాం కదా, సరిపోదు ఆయనకి? ఎన్ని మాటలతో ఆరాధించాను నేను కదా. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు
భూమి మీద నువ్వు తప్ప నాకు ఎవరు అక్కర్లేదు, ఎన్ని పాటలు పాడే నువ్వు ఉంటే నాకు చాలు వేసే, నీ వెంటే ఉంటూ తింటా, సారీ అదేదో ఉంది కదా సంథింగ్, యా, అన్ని పాడాను, అన్ని మాటలు చెప్పాను. ఆ మాటలు చెప్తే ఆ పాటలు పాడితే సరిపోదా యేసు ప్రభుకి? ఎంత చేశాను నేను. నా స్తుతుల సింహాసనం పైన ఆయన ఆసీనుడు అయి ఉన్నాడు. నేనే స్తుతించకపోతే ఆయన కూర్చోడానికి సింహాసనమే ఉండదు అన్నట్టుగా మాట్లాడతారు క్రైస్తవులు. కానీ ఇది కృత్రిమ భక్తి నుండి వచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ వర్షిప్, హృదయపూర్వకంగా వచ్చేటటువంటి ఆరాధన కాదు. హృదయపూర్వకంగా వచ్చేటటువంటి ఆరాధన ప్రేమ నుండి వస్తుంది. అది కేవలం నోటి మాటలకి మాత్రమే పరిమితమయ్యేటటువంటి ఆరాధన కాదు. అది ప్రభు కోసం ప్రాణాన్ని కూడా పెట్టేంతగా ఆయన్ని ప్రేమించేటటువంటి ఆరాధన. అది నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి ప్రేమ. యేసు ప్రభు ఒక మాట అన్నాడు కదా, నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను సహోదరులనైనను భార్య బిడ్డలనైనను తన స్వంత ప్రాణంనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు నాకు యేసు ప్రభు అంటే అందరికంటే ఇష్టమని మనం సాధారణంగా చెప్తాం కదా. అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామంటే యేసు ప్రభుని ప్రేమిస్తామని చెప్తాం సహజంగా క్రైస్తవులు. కానీ నా స్వకీయుల కోసం, నా స్వంత ప్రాణం కోసం, దాన్ని కాపాడుకోవడానికి, దాని పరువు నిలబెట్టడానికి నేను చేసేటటువంటి సహజంగానే ఎవరి ప్రోద్బలము లేకుండా సహజంగానే నేను చేసేటటువంటి కనీస బాధ్యతలు కూడా యేసు ప్రభు పట్ల నేను చేయకపోతే, వారికంటే నా స్వంత ప్రాణం కంటే యేసు ప్రభుని నేను ప్రేమిస్తున్నానని చెప్పే మాటలు ఏమైనా అర్థం ఉంటుందా అండి? అది నన్ను నేను ఆత్మవంచన చేసుకోవడమే కదా. నిజంగా నేను ప్రభుని ప్రేమించేటటువంటి వ్యక్తిని అయితే, ఇఫ్ ఐ ట్రూలీ లవ్ మై జీసస్, then I will preach his gospel, I will answer for him, I will always be prepared to do that, and I will bring down every doctrine that seeks to hinder the truth that is in the gospel. సో ప్రశ్న అదే, నిజంగా నేను యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించేంతగా ఆయన కోసం ఏమైనా చేయడానికి నన్ను నేను సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నానా లేదు? ఒకవేళ అలా ఇష్టపడితే కనుక ఈ బాధ్యతలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ బాధ్యతలు ప్రభు కోసం మనం చేయడానికి ఇష్టపడతాం. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు యేసు ప్రభుని. నాకు ఇష్టమైన పాస్టర్ గారిని ఎవరైనా తిడితే వెంటనే రియాక్ట్ అవుతాను కదా. మా హీరోని అంటావా, మా పెద్ద ఆయన్ని అంటావా అని, మా వ్యవస్థాపకుడిని, మా నాయకుడిని అని మాట్లాడతారు, మా డినామినేషన్ని అని వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ యేసు ప్రభువుని ఎన్నైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లం కదా. యేసు ప్రభువుని ఎన్నైనా అనుకోవచ్చు. యేసు ప్రభువుని తిట్టేటటువంటి వాళ్ళని మనం ఎదుర్కొన్నాం అనుకోండి, దాన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు తయారయ్యారు ఈరోజు క్రైస్తవంలో ప్రేమ ముసుగులో. అదేం ప్రేమనో అర్థం కాదు. యేసు ప్రభు కంటే ఎక్కువగా వేరే వాళ్ళని ప్రేమించే ప్రేమ. అందరికంటే ఎక్కువగా నేను యేసు ప్రభువునే ప్రేమించేవాడిని అయితే కనుక యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా స్పందించకుండా ఉండగలుగుతున్నాను? ఎలా అది నన్ను ప్రభావితం చేయట్లేదు? హౌ ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ నాట్ మూడ్ టు ఆన్సర్ ఫర్ మై లార్డ్ ఇఫ్ ఐ ట్రూలీ లవ్ హిమ్? అది మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎదుట మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఉందా? ఉంది కదా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎదుట మనకు ఉత్తరవాదిగా నిలబడుతున్నప్పుడు, భూమి మీద మనం ఆయన పక్షంగా, ఆయన ఉత్తరవాదులుగా మనం ప్రజల ముందు నిలబడడం అనేది సహజంగా ప్రేమతో మనం చేయాల్సినటువంటి బాధ్యత. అది మన నుండి ఎక్కువ అడగడమేం కాదు. దట్ ఈస్ నాట్ ఆస్కింగ్ టూ మచ్ ఫ్రమ్ అస్. ఇఫ్ హీ ఈజ్ అవర్ అడ్వకేట్ బిఫోర్ ద ఫాదర్ ఆన్ అవర్ బిహాఫ్, దెన్ వీ కెన్ బీ హిస్ అడ్వకేట్స్ ఆన్ హిస్ బిహాఫ్ బిఫోర్ హిస్ పీపుల్ ఆన్ ఎర్త్. రైట్. సో చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందున్నటువంటి సెషన్స్లోకి వెళ్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, ప్రభువా, ఈ దినం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మా ముందు ఉంచినటువంటి ఈ 4 బాధ్యతల్ని బట్టి ప్రభా నీకు స్తోత్రములు. అవి చేయడానికి ప్రభా మమ్మల్ని అర్హులుగా ఎంచినందుకు ప్రభా నీకు స్తోత్రం. అయితే ఇది ఎంత గొప్ప ప్రివిలేజ్, ఎంత గొప్ప ఆధిక్యత అనేటటువంటి విషయాన్ని మేము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవడానికి, దాన్ని నీ పట్ల ప్రేమతో మేము నిర్వర్తించడానికి అవసరమైనటువంటి నీ ఆత్మసహాయాన్ని, నడిపింపును ప్రభా ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి. ఈరోజు సదస్సు ద్వారా కూడా ప్రభా దాని కొరకు మేము సిద్ధపడే విధంగా మేము ప్రేరేపించబడడానికి మాకు కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా ప్రభా నీ నామానికే మహిమ తెచ్చుకోనమని యేసు అతి ప్రశస్తమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.